Good morning, all of you. Welcome to our Surya's Cursive Writing course. My name is Muralidhar, handwriting trainer. లాస్ట్ లెసన్లో మనం ఏం నేర్చుకున్నాం? క్యాపిటల్స్లో COQELG, అవునా? ఇప్పుడు AMNS లాస్ట్ క్లాస్లో చెప్పేటప్పుడు COQELG రాసేటప్పుడు వాటి క్యాపిటల్స్తో పాటు కనెక్టివిటీ లెటర్స్ కూడా స్మాల్ ఆల్ఫాబెట్స్లో ఏ రకంగా రాయాలనేటువంటిది, ఆ వర్డ్స్ ఎట్లా రాయాలనేటువంటిది చెప్పడం జరిగింది. ఇప్పుడు AMNS ఈ క్యాపిటల్ లెటర్స్ ఇవి ఎట్లా రాయాలి? ఓకేనా? చూడండి, ఆల్ క్యాపిటల్ లెటర్స్ షుడ్ రైట్ ఇన్ అబౌవ్ 3 lines. దట్ ఈస్ కాల్డ్ అప్పర్ జోన్. అప్పర్ జోన్లో మాత్రమే రాయాలి, ఎక్సెప్ట్ G, J, Y and Z. These 4 letters should be right in full zone. Okay, right. Next, A. A cross ga rayali. Starting here, touch this line, go up slightly and touch this line, come down again, touch this line, giving a curve like this. A ending connectivity ikkada vastundi anamata. Next, M. ఇట్లా రాయాలి, అంతేగాని ఇలా దూరంగా ఇట్లా రాయకూడదు. ఎం అర్థమైందా? ఏ కూడాను ఏ ఇలా రాయకూడదు, దగ్గరగానే ఉండాలి. AM. నెక్స్ట్ N. N కూడా ఇట్లానే రాయొచ్చు. N. నెక్స్ట్ S. ఓకేనా? ఎస్. AMNS ఇట్లా రాయాలి. ఏ క్యాపిటల్ లెటర్స్తో స్మాల్ ఆల్ఫాబెట్స్ ఎలా రాయాలన్నది ఇప్పుడు కనెక్టివిటీ. AEIOUలు రాయాలి కదా. ఇప్పుడు AEIOలు ఎట్లా రాస్తారు? AEIO. ఏ విత్ ఏ ఎలా రాయాలి? ఏ విత్ ఈ. ఏ విత్ ఐ. ఏ విత్ ఓ. ఏ విత్ చూసారా? ఏతో AEIOUలు ఎట్లా రాయడం జరిగిందో చూసారా? ఇది క్యాపిటల్, ఇది క్యాపిటల్, ఇది క్యాపిటల్, ఇది క్యాపిటల్, ఇది క్యాపిటల్. స్మాల్ 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 స్మాల్. అప్పర్ జోన్, మిడిల్ జోన్, అప్పర్ జోన్, మిడిల్ జోన్, అప్పర్ జోన్, మిడిల్ జోన్, అప్పర్ జోన్, మిడిల్ జోన్, అప్పర్ జోన్, మిడిల్ జోన్. ఈ రకంగా రాయొచ్చు ఏతో AEIOUలు. నెక్స్ట్ లెటర్ ఏంటి? M. ఏ. ఈ. ఐ. ఓ. ఇట్లా రాయొచ్చు. AEIOU ఎంతో ఈ రకంగా రాయొచ్చు. నెక్స్ట్, ఇప్పుడు ఏతో AEIOలు చెప్పాం, ఎంతో కూడా చెప్పాం. ఎన్తో ఒక్కొక్క లెటర్ మీకు చెప్తాను. ఓకే? ఎన్.
ఎన్కి కూడా కనెక్టివిటీ ఉండదు, కానీ ఇక్కడ ఎండింగ్ కనెక్టివిటీ స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ స్టార్ట్ చేసేయచ్చు. ఇది ఎన్ఏ, ఇట్లా రకంగా ఈ రకంగా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఎస్తో కూడా ఓ లెటర్ చెప్తాను, ఎస్ఈ. ఇది ఎండింగ్ కనెక్టివిటీతో ఇది ఉంది కాబట్టి ఇట్లా చెప్పచ్చు. ఓకే, ఇప్పుడు ఏఈఐఓలు ఈ రకంగా ఈ లెటర్స్తో రాయొచ్చు. అర్థమైంది కదా మీకు? ఇప్పుడు కనెక్టింగ్ వర్డ్స్ ఎట్లా రాయాలన్నది చెప్తాను. ఎగైన్, ఎగైన్ ఎట్లా రాయాలి? again, 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 A capital, small, 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 small. ఓకేనా? నెక్స్ట్ ఎంతో మ్యాజిక్. MAGIC మ్యాజిక్ అయింది కదా. అప్పర్, మిడిల్, 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 మిడిల్. నెక్స్ట్ లెటర్ ఏంటి? నేచర్, NATURE, నేచర్. ఎన్కి ఎండింగ్ కనెక్టివిటీ ఉండదు కదా, కింద నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. NATURE, నేచర్. అర్థమైందా? అప్పర్, మిడిల్, అప్పర్, మిడిల్, మిడిల్, మిడిల్. మీరు గమనిస్తున్నారా? ప్రతి వర్డ్లో కూడా లెటర్స్ దేనికి క్లబ్ కావట్లేదు. ఎండింగ్ కనెక్టివిటీతో మాత్రమే డిస్టెన్స్ ఇచ్చుకుంటూ రాస్తూ ఉండాలి. ఒక వర్డ్ క్లియర్గా కనిపించాలంటే ఎండింగ్ కనెక్టివిటీతో మాత్రమే, లెటర్కి క్లబ్ కాకుండా ఎండింగ్ కనెక్టివిటీతో మాత్రమే దూరంగా రాస్తూ రాయాలి. అర్థమైందా? నెక్స్ట్ ఎస్ ఉంది కదా మనకి, ఇంకా ఎస్తో సౌండ్. SOUND. ఇక్కడ ఒకటి గమనించారో లేదో మీరు? ఓ క్యాపిటల్ రాసినప్పుడు కనెక్టివిటీ ఉండదు కాబట్టి ఓకి కనెక్టివిటీ లెటర్స్ రాయడం జరగదు. కానీ స్మాల్ ఆల్ఫాబెట్స్లో ఈ ఎండింగ్ కనెక్టివిటీకి ఈ స్మాల్ ఆల్ఫాబెట్స్ కలపడంకి ఈజీగా ఉంటుంది. ఓకే, సౌండ్ SOUND. ఇది అప్పర్ జోన్, మిడిల్ జోన్, మిడిల్ జోన్, మిడిల్ జోన్, అప్పర్ జోన్. ఈ రకంగా AMNSతో మనం లెటర్స్ రాయొచ్చు. తర్వాత నెక్స్ట్ లెసన్లో TFIJ వీటితో క్యాపిటల్ లెటర్స్ ఎట్లా రాయాలి ఈ రకంగా తెలుసుకోవచ్చు. అవి కూడా వాటితో సంబంధించినటువంటి వర్డ్స్ ఎట్లా రాయాలి, ఏ లెటర్స్ ఎలా రాయాలి, AEIOలు ఎలా రాయాలి, ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. మళ్ళీ అగైన్ మీకు మళ్ళీ చెప్తున్నాను, రిపీటెడ్గా మీకు ఎన్నిసార్లు చెప్తున్నాను, రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండాలి. రెగ్యులర్ ప్రాక్టీస్ లేకపోతే మీకు రైటింగ్ యాజ్ యూజువల్ అయిపోతుంది. రెగ్యులర్ ప్రాక్టీస్ కంపల్సరీ. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్.